హలో వ్యూయర్స్, వెల్కమ్ టు భారతి మీడియా. ప్రస్తుతం మనతో పాటు కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ లక్ష్మీ నరసయ్య గారు ఉన్నారు. నమస్తే అండి. ఇప్పుడు అంటే తెలంగాణ వ్యాప్తంగా గడిచిన నెలన్నర నుంచి దగ్గర దగ్గర వడ్లన్నీ కళ్ళల్లో ఉన్నాయి, రోడ్ల మీద ఉన్నాయి, రైతులు కంట కన్నీరు పెడుతున్నారు. ఇటు బీజేపీ ఏం చెప్తుంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్తుంది. ఇటు కాంగ్రెస్ ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్తుంది. దీనిపై మీరు ఏమంటారు? ఒకటండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు వాగ్దానం చేయడం జరిగింది. రైతులకు వాగ్దానం చేసి వరంగల్ డిక్లరేషన్ పేరుతోని చివరి గింజ వరకు మేము కొంటాము, ఎంఎస్పి ఇస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వము రైతులకు చేయూతనివ్వడానికి ఎంఎస్పి నిర్ణయించి మక్కలకు, జొన్నలకు, ధాన్యానికి, మిర్చికి, పత్తికి ఎంఎస్పి నిర్ణయించడం ఎవ్రీ ఇయర్ కూడా నిర్ణయించడం జరుగుతున్నది. దానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ నిధులతోటి తీసుకొని సేకరణ చేసి ఎఫ్సిఐకి పంపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి వల్ల మార్చి 15 వరకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల. దానికి వీళ్ళ పరిపాలన లోపము, అవగాహన లోపం వల్ల, అధికారులు అలసత్వం వల్ల కొనుగోలు కేంద్రాలు లేట్ గా స్టార్ట్ కావడం జరిగింది. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తి స్థాయిలో స్టాక్ వచ్చేసేసి దాన్ని కొనుగోలు చేయకుండా ఆపడం జరిగింది. దాని వాళ్ళు ఏం చెప్తారంటే మీరు జీపీఎస్ కనెక్షన్ తీసుకొచ్చారు కొత్తగా. ఆ జీపీఎస్ కనెక్షన్ పెట్టడానికి మాకు టైం ఎక్కువ పట్టింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం వల్ల. దీనికి ధాన్యం కొనుగోలుకు జీపీఎస్సీ కనెక్షన్ లేనే లేదు. పూర్తి స్థాయిలో కొనుగోలు ఐకేపీ కేంద్రాలలో, పిఎస్సిసి సెంటర్లలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెంటర్లలో ధాన్యము ప్రొక్యూర్మెంట్ చేస్తే ఆ ప్రొక్యూర్మెంట్ అయిన ధాన్యాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో కొని రైస్ మిల్లర్కి పంపించి మిల్లింగ్ చేసేసి ఎఫ్ఐ గోడానికి పంపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. దానికి సంబంధించిన బార్దాన్ గాని, సుతలి గాని, ట్రాన్స్పోర్ట్ గాని, హమాలి గాని, పూర్తి మిల్లింగ్ కు సరిపోయే డబ్బు గాని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళ పరిపాలన లోపం వల్లనే ఈ విధంగా రైతులకు అధోగతి పాలైంది. ఎందుకంటే అక్కడ మేము అన్ని కొనుగోలు కేంద్రాలలో మేము వెళ్ళడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ట్రాన్స్పోర్ట్ అనేది లేదు, గన్ని బ్యాగులు లేవు, టార్పాలిన్ లేవు, వర్షంకు తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి. 2 నెలలుగా 40 రోజులుగా 30 రోజులుగా రైతులు అక్కడనే వంటలు చేసుకుని పడిగాపులు కాస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ 4 రోజుల నుంచి బస్ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఎఫ్సిఐ అంటే సాధారణంగా ఎప్పుడైనా కానీ ఎఫ్సిఐ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐకి తీసుకుంటే ఎఫ్సిఐ కేంద్రం పరిధిలోకి వస్తుంది. సో సాధారణంగా ఇప్పుడు 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్సిఐ అలో చేసింది. కానీ తెలంగాణలో దాదాపు అంతకు మించి డబుల్ పంట పండింది. ప్రతి ఏసంగిలి ప్రాబ్లం వస్తుంది, కేంద్రం దగ్గర వైఫల్యం ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు కిసాన్ మోర్చా తరపున కానీ లేకపోతే తెలంగాణ బీజేపీ తరపు నుంచి కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మరి తెలంగాణలో అనుకున్న దానికన్నా డబుల్ పంట పండింది, మరి దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూద్దామని చెప్పని మీరు ఏమైనా ముందుకెళ్ళి ఆలోచన ఉందా? రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఎరువు ఎంత కావాలో ఇండెంట్ పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదే విధంగా 1,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇక్కడ ప్రొడక్షన్ అవుతుందని ప్రభుత్వానికి తెలిసినప్పుడు 1,40,00,000 మెట్రిక్ టన్నుల మేము ధాన్యాన్ని మేము కొంటాము అని చెప్పి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కూడా ఎప్పుడు కూడా చివరి గింజ వరకు కూడా మనం ఎంఎస్పి రేట్ పెట్టి కొనాలనే ఒక ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా అడ్డంకులు లేవు. వేరే రాష్ట్రాలలో కూడా కొనడం జరుగుతున్నది. ఇక్కడ కూడా వాళ్ళ పరిపాలన వైఫల్యం వల్లనే ఈ విధంగా రైతుల అధోగతి పాలైందని చెప్పి మేము అంటున్నాం. ప్రస్తుతం బీజేపీ ఏదైతే రైతు కళ్ళ దగ్గరికి వెళ్ళి పోరుబాట చేసిందో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు. నమస్తే అండి. అంటే మీరు ఏం చూసారు ఈ పోరుబాట కార్యక్రమంలో రైతుల కళ్ళ దగ్గరికి మీరు వాళ్ళ వాస్తవ పరిస్థితి ఏంటో మీరు చెప్పండి సార్. 4 రోజుల నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బీజేపీ ఎల్పీ లీడర్ అయిన మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్కడైతే 5 జిల్లాలు, ఉమ్మడి 5 జిల్లాలు, మొత్తం 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలకి ఒక హైదరాబాద్ జిల్లాలో ఎక్కడ పంట ఉండదు. ఈ ఉమ్మడి 5 జిల్లాల్లో రంగారెడ్డి, మెదక్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ 5 జిల్లాలు తిరగడం జరిగింది. ఎక్కడ రోడ్ల మీద చూసినా అన్ని కుప్పలే, వడ్ల కుప్పలైనా, మక్కల కుప్పలైనా, జొన్న కుప్పలైనా ఉన్నాయి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, అవి కొనండి, కొన్న తర్వాత మాట్లాడండి. ఒకరు ముఖ్యమంత్రి గారు 80% కొన్నామంటారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు అంటే 1వ తారీఖు కల్లా మేము అన్ని కొంటామంటాం. కొనండి సార్, మీరు కొన్నదాకానే మేము వెంబడి ఉంటాం, మేము ఏం అంటలేం కదా. రైతన్నల బాధ ఏదైతే ఉందో, జై జవాన్ జై కిసాన్ ఎప్పుడు మనం పుట్టక ముందు అన్నారు. జవాన్ అనేది మన దేశాన్ని కాపాడుతారు బార్డర్ మీద ఉండి. జై కిసాన్ అంటోళ్ళు మన దగ్గర ఉండి ఓట్లు పండించేసి మనకు భోజనం పెట్టే వాళ్ళు.
వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎఫ్సిఐ ద్వారా వడ్లు కొనాల్సిన కేంద్రము ఎఫ్సిఐ నుంచి కొనకుండా కేవలం దానికి పరిమితి విధించింది. తెలంగాణలో పంట ఎక్కువ పండింది, వైఫల్యం కేంద్రం వైపు నుంచి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అన్నారు, బియ్యము 52,000 టన్నులు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటారు. 52,000 టన్నులు అంటే 104,000 టన్నులు. మరి ఇప్పటిదాకా కొన్నది ఎంత? కొన్నది బయట పెట్టండి, శ్వేతపత్రం వేయండి. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్ లో మీరు ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత కొన్నారో దాని శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే మరి రోడ్ల మీద ఎన్ని కుప్పలు ఉన్నాయి రండి, మీకు కావాలంటే మేము చూపిస్తాం. మరి ఈ రోజు మేము చెప్పినాం కదా, మీ ఇసుక లారీలను ఆపేసి మొత్తం పెట్టమని చెప్పినాం. ఈ రోజు పెట్టమని చెప్పినాం. రైతన్నారు మీకు కొంటే మాకు అవసరం లేదు కదా. అంటే వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ కొనకపోతే బీజేపీ కార్యాచరణ అంటే ఆల్రెడీ ఇప్పుడు 4 రోజులకు వెళ్ళొచ్చారు, మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ. మళ్ళీ మా మహేశ్వర్ అన్న ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం రామచంద్ర గారి ఆధ్వర్యంలో సేమ్ ఇంకా 4 జిల్లాలు తిరిగేది ఉంది. ఈ 4 జిల్లాల్లో మహబూబ్నగర్ అయినా, నల్గొండ అయినా, ఖమ్మం అయినా ఇవి మళ్ళీ తిరగాలి. తిరిగిన తర్వాత ఎక్కడైతే ఏ కుప్పలు అయితే ఉన్నాయో, మక్కలైనా, జొన్నలైనా, వరి అయినా మొత్తం కొనేంత వరకు మేము తిరుగుతూనే ఉంటాం. రైతన్నకు న్యాయం చేస్తాం. రైతన్నకు న్యాయం చేసినంత వరకు ఉంటాం. ఇంకొకటి మీ ద్వారా కోరేది ఏంటంటే, అరే వరి గురించి మాట్లాడంటే మొన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఒకటే అన్నారు, రేటు పెంచిరు మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. పక్కది కర్ణాటక ప్రభుత్వం ఉంది. కర్ణాటక ప్రభుత్వంలో 6% వ్యాట్ తగ్గించి అక్కడ 99 రూపాయలు ఉంది, ఇక్కడ 103 రూపాయలు ఉంది. 4 రూపాయలు ఏదైతే పెంచిరో పేద ప్రజల మీద ఏమాత్రం పేరం ఉంటే అన్న మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 4 రూపాయలు తగ్గియాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీ మీడియా. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రైతులు వడ్ల కొనుగోలు కేంద్రంలో ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసింది. అయితే దీనిపై బీజేపీ కూడా కళ్ళల దగ్గరికి పోవాలని చెప్పని గత 4 రోజులుగా ఒక కార్యక్రమం ప్రకటించుకొని వడ్ల కళ్ళల దగ్గరికి కూడా పోవడం జరిగింది. ఈ ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి. అంటే ఇప్పుడు మీరు వడ్ల కళ్ళల కొనుగోలు దగ్గరికి పోయినప్పుడు, అంటే కొనుగోలు సెంటర్లకు వెళ్ళినప్పుడు రైతులు ప్రథమంగా ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది మీరు చూసిన దాన్ని బట్టి? మేము జరిగిన డిస్ట్రిక్ట్స్లో రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ బార్డర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ, పెద్దపల్లి కానీ, మంథని కానీ, కాటారం కానీ, ఖానాపూర్ కానీ, నిర్మల్, అన్ని సారంగపూర్ కానీ, నిర్మల్, ప్రతి జాగాలో యార్డులు, ప్రతి కళ్ళంలో రోడ్లను బట్టి చాలా రా మెటీరియల్ అవైలబుల్ ఉంది. గవర్నమెంట్ మేము కొనమని చెప్తుంది, కొంతవరకు కొనొచ్చు, కానీ ఇంకా బ్యాలెన్స్ ఉన్న మెటీరియల్ కూడా కొనాలనేది మా ఉద్దేశం. వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ప్రతి గింజ కొంటా అన్నారు, అది కొనాలి. అది మా డిమాండ్. తొందరగా కొంటా అంత బెటర్, ఎందుకంటే వర్షాకాలం మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా బ్యాలెన్స్ మీద రా మెటీరియల్ ఏమేమి అవైలబుల్ అన్ని కొనాలి, అదే మా డిమాండ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది వడ్ల కొనుగోలు అంతా కూడా ఎఫ్సిఐ కేంద్రంగా కొనుగోలు చేయాలి ఎఫ్సిఐ ద్వారా, కానీ ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇక్కడ వడ్లు కొనుగోలు కాకుండా మిగిలిపోతున్నాయని మీ పేరు చెప్తున్నారు, మీరేమో రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్తున్నారు. అసలు ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పార్టీ కొనాలన్నా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ముందే ఇంటెంట్ ఇవ్వాలి, మేము ఇంత మెటీరియల్ మీకు అమ్ముతాం, మీరు కొనాలి అని. వీళ్ళు ఇచ్చిన ఇంటెంట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐకి ఉంటుంది. ఇప్పుడు కొంత ప్యాడీ ఎక్స్ట్రా ప్రొడక్షన్ అయింది, దాన్ని స్టేట్ గవర్నమెంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి కొనాలన్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత, వాళ్ళు కొనాలి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఫెయిల్యూర్ లేదు, ఎందుకంటే వీళ్ళు ఎంత అడ్వాన్స్గా ఇస్తా అన్నారో దానికి ఆల్రెడీ వాళ్ళ పేమెంట్ కానీ తర్వాత అన్ని మెటీరియల్ సపోర్ట్ ఆల్రెడీ చేశారు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లేమ్ చేయడానికి ఏ తప్పు లేదు, ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ లెక్కలు ఇవ్వక వీళ్ళ మిస్టేక్ అది. ఎంత ప్యాట్ ఎక్కువ మన ప్రొడక్షన్ అవుతుందో ఎస్టిమేట్ కరెక్ట్ చేయక వీళ్ళు కరెక్ట్ లెక్కలు ఇవ్వలేదు. వీళ్ళు ఎంతవరకు కొనాలన్నారో వాళ్ళు ఉన్నారు, కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తప్పలేదు. అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ అంటే మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఒక పక్క వ్యూహంతో కానీ, లేకపోతే ప్రణాళిక రచించుకొని కానీ, లేకపోతే రైతులకు మేలు చేసే విధంగా కానీ ఉన్న తదుపరి కార్యాచరణ ఉండబోతుందా, మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు మేము పాదయాత్ర నిన్న 4 days నిన్న కంప్లీట్ అయింది. మేము పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ప్రొక్యూర్మెంట్ స్పీడ్ పెంచుకుంది. ఇంకా 3-4 daysలో వాళ్ళు మొత్తం కొంటా అంటున్నారు. వీఆర్ ఆల్రెడీ అబ్జర్వింగ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నాం. ఏ స్టేట్లో ఎంత కొన్నారు, మా స్టేట్ మొత్తం మీద ఎంత కొన్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఎంత కొన్నారు లెక్క తీస్తున్నాము, మేము అబ్జర్వ్ చేస్తాము. ఈ 4 days కంప్లీట్గా చేయకపోతే అగైన్ వీల్ స్టార్ట్ అవర్ పాదయాత్ర టు ఆల్ ది